అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. ఇది ఈవినింగ్ వ్లాగ్ అండ్ ఈ వీడియోలో చాలామంది మామ్స్ రిలేట్ అయ్యేది అండ్ ఆల్సో యూ కెన్ అడాప్ట్ దమ్ అలాంటి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోబోతున్నాను విత్ ఈవినింగ్ స్టఫ్. ఏం జరిగింది మా ఇంట్లో అన్ని విషయాలు. ఇక్కడైతే అర్జున్తో నేను బ్యాడ్మింటన్ కోర్ట్కి వచ్చాను. బట్ రోజు నాతో రా, నా దగ్గర కూర్చో ఇలా అడుగుతున్నాడు అనమాట ఈ మధ్యన. సో వెన్ దే నీడర్స్ ఏదో ఒకటి నా పక్కన కూర్చో, నాతో పడుకో అని అడుగుతాడు, లేకపోతే బ్యాడ్మింటన్కి రా అడుగుతాడు. సో ఎందుకులే, నాకు కొంచెం వర్క్ ఉంది ఇక్కడ, డేటా లైక్ ఇంటర్నెట్ ఉండదు కదా. బట్ సరే ఒక పావు గంటనే ఉంది, అప్పుడు వద్దామని చెప్పి వెళ్ళాను. అండ్ వీడు ఇక్కడ కత్తిసాం నేర్చుకుంటారు ఆ టైప్లో చేస్తున్నాడు బ్యాట్తో. అరే బ్యాడ్మింటన్ కదరా బాబు అని చెప్తున్నా. సో వీళ్ళు ఎవ్రీడే 1.5 hours అనమాట. కొంచెం వార్మప్ అది అయ్యాక తెలిసింది కదా అన్నీ చేపిస్తారు. చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి చేస్తున్నాడు. కొంతమంది అడిగారు టోర్నమెంట్స్కి వెళ్తున్నాడు అని. మధ్యలో బ్రేక్ తీసుకున్నాడు. కొన్ని టోర్నమెంట్స్కి ఇక్కడిక్కడ ఆడిచ్చారు కానీ బయటికి ఇంకా ఇప్పటివరకు వెళ్ళలేదు. బట్ ఐ షుడ్ ఆస్క్ దెమ్ కొంచెం ఇంకా సీరియస్గా ప్రాక్టీస్ చేయించి పంపించమని అడగాలి. బట్ లైక్ మాది ఆయనది మెయిన్ టార్గెట్ ఏంటంటే ఏదో ఒక స్పోర్ట్లో ఉండాలి, సో దట్ యాక్టివ్గా ఉంటారు. అది మా మెయిన్ మోటో. దాంట్లో స్పెషలైజ్ అవుతారా, బెటర్గా అవుతారా అనేది సెకండరీ. ఏదో ఒకటి స్పోర్ట్స్లో ఉండడం, యాక్టివ్నెస్ అది ఇంపార్టెంట్ అని జాయిన్ చేసాం అంతే. వాడు ఎక్సెల్ అయితే అది అదృష్టం. సో వాడికి పాస్తా చేస్తానని చెప్పి ఇంటికి వచ్చేసాను అనమాట. అప్పటి వరకు ప్లాన్ లేకుండే. బట్ అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, కార్న్ ఉంది, మష్రూమ్స్ ఉన్నాయి, బీన్స్ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే పాస్తా పెట్టేసి టక్కటగా చేస్తున్నాను. బికాజ్ నాకు లైనప్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను కమిట్మెంట్ ఇచ్చాను టైం, అందుకని ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాను. అండ్ స్వీట్ పొటాటో బాయిల్ చేశాను. మా ఆయన తను ఈవినింగ్ తింటానన్నారు. పిల్లలు కొంచెం నష్టపడతారు కానీ అందులో పీచ్ వస్తుంది కదా దానివల్ల. బట్ నేను ఒక 2 తిని తనకి ఇచ్చాను. అండ్ వాడికైతే ప్యారల్కి పాస్తా చేస్తున్నాను. సో ఈ రెసిపీ అది నేను లింక్ ఇస్తాను చూడండి. ఇదివరకు ఆల్రెడీ ఛానల్లో డీటెయిల్డ్గా ఉండింది. సో హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ ఇవన్నీ నేను ఫోర్స్ఫుల్గా కాదు, లైక్ చాలా ఫస్ట్ నుంచి కూడా అదే మా లైఫ్ స్టైల్. కొత్తగా ఏదో తగ్గాలి, వెయిట్ తగ్గాలి లేదా స్లిమ్గా అవ్వాలి ఇవన్నీ కాదు. ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఆబ్వియస్గా అంతా పడుతుంది దారిలో. నేను చాలా వెయిట్ పుట్ ఆన్ చేస్తాను, తగ్గుతాను, ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది. బట్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంచుకోవాలన్నది ఒక రీజన్ అంతే అనమాట. ఐ సజెస్ట్ మామ్స్, మీరు కనుక మీ వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ కోసం ఎక్కువ టెన్షన్ పడద్దు. దాన్ని ఒక స్లో ప్రాసెస్గా లైఫ్ స్టైల్గా పెట్టుకోండి. సో దట్ మీరు హ్యాపీగా ఉంటారు. సైకలాజికల్ స్ట్రెస్ ఉండకుండా వెయిట్ లాస్ ఆర్ ఒక షేప్లో రావడం చాలా ఇంపార్టెంట్. సో కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఇక్కడైతే ఆదిత్యకు కూడా కొంచెం మిల్క్ ఇస్తున్నాను. సో వీళ్ళు ఫుడ్ అయితే అయిపోయిందండి. ఆదిత్య పాస్తా తినలేదు, వాడు కొంచెం పాలు ఇచ్చాను. సో చూడాలి ఇప్పుడు డైరెక్ట్గా డిన్నర్ చేస్తాం. నాకు ఇవాళ ఫుల్ డే నాన్ స్టాప్ అయిపోయింది అనమాట. నేను అందుకే వ్లాగ్ కూడా పొద్దున్నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటా కుదరలో ఈవినింగ్కి వచ్చేసాను. సో ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను జిమ్కి. అందుకే మొత్తం ఇయర్ రింగ్స్ తీసేసి కొంచెం చాలా నీట్గా రెడీ అయ్యాను. మనకి మెయిన్ ఏంటంటే వర్కౌట్, వెయిట్ మేనేజ్మెంట్కి, అంటే మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మోస్ట్లీ నా దాంట్లో ఇలా నాలా న్యూ మామ్స్ ఉంటారు కాబట్టి, చిన్నపిల్లలు ఉన్న మామ్స్ మనకి మార్నింగ్స్ హెక్టిక్ అయిపోద్ది. బట్ మార్నింగ్స్ వర్కౌట్ చేసేదే వేరు. అసలు వెయిట్ మేనేజ్మెంట్కి మెయిన్గా బాగా హెల్ప్ అవుతుంది. లైక్ మీరు యోగా ఆర్ మెడిటేషన్, జిమ్కి వెళ్తున్నారు, హోమ్ వర్కౌట్ చేస్తున్నారు, ఏదైనా సరే మోస్ట్లీ మార్నింగే సెట్ చేసుకోండి. నేను 95% మార్నింగ్సే చేస్తాను. అప్పుడప్పుడు స్కిప్ అయిపోయింది, ఏదైనా బిజీగా ఉన్నప్పుడు ఆ రోజు మొత్తానికే వదిలేకుండా ఈవినింగ్ అన్నా వెళ్ళాలి అని చెప్పి ఈవినింగ్ వెళ్తున్నాను అనమాట. ఇలా అప్పుడప్పుడు మీరు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూస్తే రెగ్యులర్గా యూ విల్ ఫైండ్ మీ. కొంచెం అందరికి బాగుంటుంది షేర్ చేస్తే. నాకు కూడా ఏంటంటే నేను ఆన్సరబుల్, ఆ స్ట్రీక్ మెయింటైన్ చేస్తానని చెప్పినట్టు ఉంటుంది. నెంబర్ 2 మీకు కూడా చూసినప్పుడు మోటివేషన్ వస్తుందని నేను షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను ఇది ఒకటి జ్యూస్ ఉంది, ఇది తాగుతున్నా. దిస్ ఈజ్ సీసా ఆయుర్వేదిక్ యాక్టివ్ స్లిమ్ జ్యూస్ అనమాట. సో మెయిన్ మన ఇంట్లో కూడా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అవి నేను చెప్పాను చేసుకుని తాగుతాను, మా మెయిడ్ హెల్ప్ చేస్తుందని చెప్పి. బట్ అలాంగ్ విత్ అలా 2-3 ఇంగ్రీడియంట్స్తో పాటు ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ మనకి వెయిట్ మేనేజ్మెంట్కి కానీ, మెటబాలిజం మెయిన్గా, అండ్ బ్లాటింగ్ ఇష్యూస్ ఉంటాయి చాలామందికి. నాకు వెయిట్ మేనేజ్మెంట్ కొంచెము, బ్లాటింగ్ అలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. మెయిన్గా మనకి మెన్స్ట్రల్ సైకిల్ అయ్యే కొద్దీ ఒక 5 days ఒక్కొక్కలా ఉంటుంది బాడీ. సో ఇక్కడ మనకి ఇంగ్రీడియంట్స్ చాలా బాగా రకరకాలు. ఇవన్నీ ఏంటంటే మన మల్టిపుల్ ఇష్యూస్ టార్గెట్ చేస్తాయి. ఇది యూనిసెక్స్, ఎస్పెషల్లీ అంటే అమ్మాయిలకనే కాదు, అమ్మాయిలు ఇద్దరు తాగొచ్చు. అండ్ 18+ ఏజ్ వాళ్ళకి అనమాట. సో మెయిన్ యాపిల్ సైడర్ వెనిగర్తో పాటు 13 ఇంపార్టెంట్ హెర్బ్స్ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ వాటిలో డీటెయిల్డ్గా. ఎందుకంటే చాలామంది ఏదో
ఏదో ర్యాండమ్గా తాగేయడం అని కాదు, లేబుల్ కూడా చదవండి. ఇట్స్ క్లీన్ లేబుల్ మీద కూడా మనకి మొత్తం డీటెయిల్స్ క్లీన్గా ఉంటాయి. నాకు సేసా వెల్నెస్ బ్రాండ్ ఇదివరకు కూడా తెలుసు. నేను పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా కొన్ని ప్రోడక్ట్స్ వాడాను వెళ్ళవి. సో ఐ ట్రస్ట్ దెమ్. నెంబర్ 2, ఇది 100% న్యాచురల్ అనమాట. ఇది ఆయుష్ అప్రూవ్డ్. అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్ ఎస్పెషల్లీ నో షుగర్స్, నో యాడెడ్ ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు, ఫ్లేవర్స్ ఏమీ లేవు, 100% న్యాచురల్. సో ఇన్ని రకాల హెర్బ్స్ మనకి చక్కగా ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఒకే డ్రింక్లో మనకి మల్టిపుల్ ఇష్యూస్ అనేవి టార్గెట్ అవుతాయి. అవి నెమ్మదిగా, బట్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మనం డైలీ డోస్లో రెగ్యులర్గా తీసుకుంటే తప్పకుండా మనం ఆ రిజల్ట్ చూడగలం అనమాట. అండ్ ఇది కప్, దీని కప్, ఈ కప్ ఉంటుంది. దీనిలో కరెక్ట్గా 30 ml వేసుకొని మిగిలిన వాటర్ ఫిల్ చేసుకొని తాగేయడమే. అండ్ దిస్ ప్రోడక్ట్ ఈస్ క్లినికలీ ప్రూవెన్ అండి టు రెడ్యూస్ ఫ్యాట్ పర్సంటేజ్, స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ అండ్ ఆల్సో మన BMIని కూడా ఇంప్రూవ్ చేస్తుందని చెప్పి ఇది సర్టిఫైడ్ అనమాట. అండ్ డూ ఎక్స్ప్లోర్ అబౌట్ దిస్ హీరో హెర్బ్ ఇంగ్రీడియంట్స్. సో యాపిల్ సైడర్ వెనిగర్, కోకమ్, ఆమ్లా, గిలోల్ ఇవన్నీ కూడా మీరు పర్సనల్గా కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో వాటి ఇంపార్టెన్స్ ఏంటనేది మనకు తెలిస్తే ప్రోడక్ట్ వాడడానికి మనకు కూడా అనిపిస్తుంది, ఓకే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, నాకు వర్క్ అవుతుందని నమ్మకం కలుగుతుంది. అండ్ టేస్ట్ వైజ్ కూడా చక్కగా ఉంటుంది. మనం ఏంటంటే కొంచెం ఎనర్జీ బూస్ట్ అవ్వడం కానీ విజిబుల్ చేంజెస్ అనేవి రెగ్యులర్గా వాడితే తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో ఇఫ్ యూ చెక్ ద ఇంగ్రీడియంట్స్, మనకి యాపిల్ సైడర్ వెనిగర్ కోసం తెలుసు మనకి మెటబాలిజం బూస్ట్ చేసి మన ఫ్యాట్ బ్రేక్ డౌన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ కోకమ్ అండ్ ఆమ్లా. సో దే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. అండ్ మనకి డైజెషన్ కూడా మంచిగా అయ్యేలా హెల్ప్ చేస్తాయి. అండ్ గిలో అండ్ దారు హరిద్ర కూడా ఉన్నాయి. ఇది ఇమ్యూనిటీ సపోర్ట్ చేస్తాయి అండ్ డీటాక్సిఫికేషన్ చేస్తాయి. అండ్ గుడ్ మర్ అండ్ ఇంకో ఇంగ్రీడియంట్ మనకి షుగర్ క్రేవింగ్స్ రాకుండా చూసుకుంటుంది. అది చాలా ఇంపార్టెంట్ వెయిట్ మేనేజ్మెంట్కి. అండ్ ఆల్సో మన లిపిడ్ లెవెల్స్ అనేవి హెల్దీగా ఉండేలాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ హోల్ హెర్బ్ ఫార్ములేషన్ చాలా పొటెన్సీని పెంచుతుంది. బికాస్ ఇది ఫ్రూట్ పల్ప్, బాక్, స్టెమ్, లీఫ్ అన్నిటి నుండి కూడా ఇవి తీసి చేస్తారు. సో దిస్ ఈజ్ హైలీ ఎఫెక్టివ్. యాజ్ ఎ సెట్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మీరు ప్లెయిన్ యాపిల్ సైడర్ వెనిగర్ తాగేదానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ACV ఓన్లీ మనకి మెటబాలిజంకి, కొలెస్ట్రాల్ లెవెల్స్ మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ ఇది ఇంకా మిగిలిన హెర్బ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి యాజ్ ఎ మెన్షన్ బిఫోర్. అండ్ దీని ప్రైస్ 645 రూపీస్ ఉంది బాటిల్ మీద. బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 485 ఉండింది ఐ రిమెంబర్. దాంతోపాటు 15% అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మనకి విత్ కోడ్ VIVOV15. నేను కూపన్ కూడా అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. మీరు సేసా వెల్నెస్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే మీకు ఇంకా అన్ని క్లియర్గా తెలుస్తాయి. సో క్యాప్షన్ అండ్ పిన్ కామెంట్లు అన్నీ ఇస్తాను. ఐ సజెస్ట్ 30 days మినిమం మీరు ట్రై చేయండి. ట్రయల్ పీరియడ్ ఒకటి ఉంటుంది ఏ ప్రోడక్ట్కైనా. సో డెఫినెట్లీ ట్రై చేస్తే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మీకు ట్రైనర్ని పెట్టుకోవడం కుదరట్లేదు ఆర్ ఇలా క్రాష్ డేట్లు అవి చేసే ముందు డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే అందరికీ అన్నీ యాక్సెసిబుల్గా ఉండవు కదా చేయడానికి. దీంతోపాటు మీరు ఏదో ఒక ఫామ్లో ఇంట్లో ఉన్న కొంచెం వర్కౌట్ చేయండి, హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకోండి, డెఫినెట్లీ యూ విల్ సీ ద రిజల్ట్స్. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కన్సిస్టెంట్గా ఉండడానికి నేను చాలా ఫైట్ చేస్తాను. చాలామంది అనుకుంటారు మీరు వీడియోలో చెప్తారు కదా ఇలా అని. లేదు, నేను కూడా ఇన్కన్సిస్టెంట్గానే కొంచెం ఉంటున్నా. ఇది సెకండ్ బాటిల్ అనమాట. ఇది వరకు వాడి మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చేసాను. అలా కాకుండా ఇంకొంచెం రెగ్యులర్గా వాడితే ఒకే టైంకి మార్నింగ్ ఎంప్టీ స్టమక్ చెప్పాను కదా, ఈవినింగ్ మనం డిన్నర్కి 30 minutes అలా ముందు. సో ఇప్పుడు నేను వర్కౌట్ చేసి వచ్చాక అప్పుడు డిన్నర్ చేస్తాను కాబట్టి కొంచెం 45 minutes అలా ముందు తాగేస్తున్నాను. సో ఇలా ప్లాన్ యువర్ డే అకార్డింగ్లీ ఒక పర్ఫెక్ట్ ఒకే టైంలో కనుక తీసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో చెక్అవుట్ ద డిస్క్రిప్షన్ అండ్ క్యాప్షన్ ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ఆర్ ఫీల్ ఫ్రీ టు కామెంట్. ఐ విల్ ఆన్సర్ యూ. హేడి నందిని అది అరగంట లేట్గా వచ్చారు. అరగంట నుంచి బాగుంది. ఇంకో బేబీ బెస్ట్ బేబీ సిట్టర్ ఇన్ ద వరల్డ్ అఖిల్ మామ. సో వాళ్ళు వచ్చి పాపం కింద పార్క్లో వెయిట్ చేస్తున్నారు అనమాట బాబుని ఆడిస్తూ. బేసిక్గా నాకు లాస్ట్ మినిట్ మళ్ళీ ఏదో అయింది, అప్పుడు గుర్తురావట్లేదు. అలా లేట్ అయిపోయింది అనమాట. హెల్పర్ వచ్చింది, తనకి ఏదో పని చెప్పి అటు తిరిగి పావుగంట తెలియకుండా అయిపోయింది. నేను కుక్ చేసి పరుగున ఉన్నాను. ఆల్రెడీ ఫుల్ నేనే అన్న అరగంట నుంచి చేస్తున్నా, వార్మప్ ఆల్రెడీ అయిపోయింది నాకు, అక్కడికి వెళ్ళి మళ్ళీ చేయక్కర్లేదు అని నేను నవ్వుకుంటున్నాను అనమాట. సో జిమ్కి అయితే వచ్చేసాం. లక్కీగా పెద్ద క్రౌడ్ లేదు, ప్రశాంతంగా ఉండింది. కొంచెం 7 అవుతుండగా ఎక్కువ మంది వస్తారనమాట. వీక్ డేస్లో ఆ టైంలో కూడా ఈ మధ్య నేను ఎవరో రావట్లేదు. అంటే మా జిమ్లో అంత
అమేజింగ్ ఎక్విప్మెంట్ ఏ ఉండదు, కొంచెం సోసోగా ఉంటాయి, బేసిక్ అన్నట్టు ఉంటాయి అనమాట. బిగినర్స్కి అయితే ఇది చాలు, నా లెవెల్కి చాలా అని అనుకున్నా, బట్ సపోర్టింగ్ మిషన్స్ ఉంటే ఇంకా బాగుంటాయి అంటున్నాడు అనమాట. అండ్ మీకు ఫిట్నెస్ తెలుగులో ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో గైడెన్స్ కావాలంటే డూ ఫాలో హిమ్, హీ ఈస్ ఫిట్ డాడ్ హరీష్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంటుంది. ఇలా జిమ్ వర్కౌట్స్, ఫిట్నెస్, హోమ్ వర్కౌట్స్, ఫుడ్ కోసం అన్ని తెలుగులో చక్కగా చెప్తాడు. డూ ఫాలో హిమ్. ఇది ఫస్ట్ టైం నేను ఇది చేయడము, సో ఫస్ట్ టైం కొంచెం తడబడుతుంది. ఓవర్ టైం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాడీకి అది అలవాటు అవుతుంది. అండ్ ఎవ్రీడే సేమ్ ఎక్సర్సైజ్ కాకుండా వార్మప్స్ అవన్నీ బేసిక్స్ ఉంటాయి కదా, మిగిలినవి వేరియేషన్స్ మారుస్తూ ఉంటే బాడీ కూడా రియాక్ట్ అవ్వడం బాగుంటుంది అండ్ రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి. అండ్ జిమ్కే వెళ్ళాలంటే అస్సలు కాదు, హోమ్ వర్కౌట్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. సో నా ఫ్రెండ్ కనిపిస్తుంది, ఆ అమ్మాయికి జస్ట్ 18 months బాబు, తను ఇంట్లోనే చేసేది, హోమ్ వర్కౌట్ చేసి ఎంత తగ్గిందో తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ చూస్తే షాకింగ్గా అనిపిస్తాయి. సో ఇంట్లో కూడా చాలా బాగా చేయొచ్చు. ఆ రోజు నేను నందిని షోల్డర్ చేసాము, 4 or 5 వేరియంట్స్ చేసాం అనమాట. బాగా అనిపించింది నాకు. షోల్డర్ డెవలప్ అవుతుంది, నేను స్టోరీస్ కూడా పెడుతున్నాను, లైక్ కనిపిస్తుంది అనమాట కొంచెం విజిబుల్గా రిజల్ట్. అండ్ మ్యాన్లీగా అయిపోతారు, అబ్బాయిల కండలు వచ్చేస్తాయని చాలామంది అనుకుంటారు, అది ఏం ఉండదు. మనకి బాడీ బిల్డర్లా రావాలి అంటే చాలా చాలా చెయ్యాలన్నమాట, మనం అంత రేంజ్లో చేయము. కాకపోతే ఇలాంటి వెయిట్స్ చేయడం వల్ల స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మనకి స్టామినా ఇంక్రీజ్ అవ్వడం లిటరల్లీ కనిపిస్తుంది అనమాట. ఓవర్ 2-3 weeks నుంచి మీరు చిన్న చేంజ్ చూస్తారు బాడీలో, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఓపిక పెరుగుతుంది, బాడీకి కాదు మైండ్కి కూడా. ఇలా స్ట్రెంగ్త్ చేస్తూనే ఒక 20-25 minutes కార్డియో కూడా చేస్తాను. ఆ రోజు బాబు ఏడుస్తున్నాడని ఇక మేము వెళ్ళిపోతున్నాం అనమాట. జస్ట్ షోల్డర్కి 4-5 వేరియంట్స్ చేసి వెళ్ళిపోతున్నాం. అదా ఇస్తాను నువ్వు చెయ్యి మరి. ఫస్ట్ స్ట్రాంగ్ పెట్టి ఇస్తాను, ఫస్ట్ స్ట్రాంగ్ పెట్టి, ఫస్ట్ స్ట్రాంగ్ పెట్టి. అమ్మో నా వాల్ పేపర్ ఎక్కడ తిరిగిపోద్ది టెన్షన్. అఖిల్ నీ గుండు జాగ్రత్త. అది చెప్పి ఐస్ కిందనే కొడతాను నీ స్పెక్స్. హైజన్ పోజ్ పెట్టి అలాగా, ఇది ఇలా అలా పెట్టి ఒకసారి పెట్టమ్మా అది ఎందుకు టీత్ పాడైపోతుందా? ఎవరి టీత్? అమ్మ టీతా? నీ టీతా? ఎవరు తింటే వాళ్ళ టీత్. అయితే నేను అమ్మ తింటాము, నువ్వు తినకు ఐస్ క్రీమ్. వాడు స్ట్రాంగ్ అయిపోతున్నాడు. ఇదేది మజిల్, ఏది బంపీ ఏది ఇక్కడ? ఏదో మజిల్ మా బంప్స్ డిమ్ము ఎలా బంపీ అలాగమ్మా. ఐస్ క్రీమ్ తింటే బంపీ వస్తాయి. తర్వాత పిల్లలు బాగా క్రాంకీ అయిపోయారు, నేను ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేయలే. డిన్నర్ అయిపోయాక ఇంకా హెయిర్ వాష్ అది కూడా చేసుకున్నాను నైటే, బికాజ్ నెక్స్ట్ రోజు కూడా ఫుల్ ఫాలోఅప్ చాలా థింగ్స్ ఉన్నాయి నాకు. జిమ్ ఈవినింగ్ వెళ్తే ఇదే ప్రాబ్లం అండి, మనం హెయిర్ వాష్ చేసుకోవాలైనా చలికాలం కదా చాలా ఇరిటేషన్ వస్తుంది, మార్నింగ్ అన్ని పనులు అయిపోతే బెస్ట్. అండ్ ఇక్కడ నేను అర్జున్ సిగ్గు లేకుండా సన్ రూఫ్ ఎక్కామన్నమాట, అంత చల్లగా ఉంది. నేను హెయిర్ వాష్ చేసుకున్నా. ఎంతకీ ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఆదిత్య మా డాడీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సో మా అక్క అంటే మా హస్బెండ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. సో నాకు పెళ్ళయ్యాక దొరికిన ఏకైక బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ ఫర్ లైఫ్ అనొచ్చు. సో అక్క వాళ్ళు జర్మనీలో ఉంటారు, హర్ నేమ్ ఇస్ అవంతి. సో వాళ్ళు ఇండియా వచ్చారనమాట. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక వ్లాగ్లో. సో ఆ రోజు బర్త్డే అక్కది, అంటే నెక్స్ట్ రోజు మేము 12కి వెళ్ళి కొంచెం కేక్ కట్ చేసి విష్ చేద్దామని వెళ్తున్నాము. సో మా తోటికోళ్ళు వాళ్ళు ఇంట్లో ఉన్నారు. సో బావగారు, మా ఆయన, అక్క వీళ్ళందరూ ఒకే కాలేజ్. సో అప్పటి నుంచి ఫ్రెండ్స్, వాళ్ళ టీన్స్ నుండి ఫ్రెండ్స్. అండ్ నాకైతే ఆఫ్టర్ మ్యారేజ్ అక్కడ బెంగళూరులో ఎవ్వరూ తెలియదు, చీమ కూడా తెలియదు. మా తోటికోళ్ళు అప్పుడు ప్రెగ్నెంట్ అనమాట. నా పెళ్ళైన 4-5 monthsకి తను బెంగళూరు వచ్చింది. సో నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యి ఇట్స్ లైక్ సోల్ సిస్టర్ అని చెప్పచ్చు, అంత క్లోజ్ అయిపోయాము మేము. అండ్ చాలా బాగా ఎక్కువ అవుతాము, ఒకరికొకరం గుడ్ లిజనర్గా ఉంటాం అనమాట ఎట్ ఎనీ ఫేజ్. లైఫ్ ఎంత మారిపోయినా టచ్ వుడ్ మేము ఇప్పుడు వచ్చి మా బాండ్ అలాగే ఉంది. వెరీ స్పెషల్, వెరీ ప్యూర్. షీఈ్ లైక్ ఏంజల్, చాలా చాలా స్వీటెస్ట్ పర్సన్. నాకు చెప్పిన ఒక వేల మీద లెక్కెట్టచ్చు, నా బెస్ట్ ఫ్రెండ్స్, నా హార్ట్కి దగ్గర అయిన వాళ్ళు వేల మీద లెక్కెట్టచ్చు. అలాంటి దాంట్లో అక్క కూడా ఉంటుంది. సో వి విష్ ఆల్వేస్ ది బెస్ట్ ఫర్ హెర్. అక్కడ ఉన్న భారత్ మాతకి జైలో ఉన్నా. పొద్దున్నే వాళ్ళ ఇంట్లో ఏంటక్క సెలబ్రేషన్స్, స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేషన్స్.
ఘోరంగా ఉన్నావు చూడు. అచ్చే అంత మంచిగా రెడీ. 2 నిమిషాలు నుంచి కేక్ కట్ చేసేదా? నేను చూపించాలా నార్మల్గా? రాత్రి కట్ చేసాం కదమ్మా జాము. నువ్వురా. మళ్ళీ లేదు ఇంకా నీకు అర్థమైందా? కేక్ అనగానే ఇచ్చారు బాగా ఉంది. అక్క స్వీట్ ఇంతేనా? చేతి చేతి విసు చేతి. హ్యాపీ బర్త్డే. మేమేమి ఈసారి ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేయలే కానీ తన పాపం ఇండియా ట్రిప్ అంతా చాలా ఇంపార్టెంట్ వర్క్స్తోనే అయిపోయింది. అసలు ఎక్కువ ఏమీ ఎంజాయ్ చేసింది లేదు. బట్ ఒక్క స్టేకేషన్కి వెళ్ళాము. ఆ వీడియో తప్పకుండా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, చాలా బాగా జరిగింది. పిల్లలకి తీసే పిల్లలు చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటారు వీళ్ళు. చెప్పండి. పుట్టిన వరుసలో పెడుతుంది అక్క కేక్. అక్క అందరికన్నా ముందు పుట్టారు మీ అన్న. ఇప్పుడు ఫస్ట్ పెట్టాలని చెప్పారా? ఫస్ట్ బర్త్డే బేబీకి కేక్ క్రెడిట్ గోస్ టు అక్క. చిన్నది పెట్టక్క. నేను వీడియో తీస్తున్నా. విసి కింద కూర్చో కొంచెం అలా. మరి అంత అక్కర్లేదురా, అలాగే మోకాళ్ళ మీద కూర్చో. సో తిన విస్సు ప్రసాద్ అండ్ సత్తి అనే ముగ్గురు ఆయన డై హార్ట్ ఫ్యాన్స్ అంటారు, ఫ్రెండ్స్, బ్లడ్ ఫ్రెండ్స్ అనమాట. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా హై స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అనుకుంటా, ఐ రిమెంబర్. సో తను ఒక్కడే రాగలిగాడు, మిగిలిన వాళ్ళు కలవరు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఒకే కాలేజ్, చిన్నప్పటి నుంచి ఒకే ఏరియాలో అలా ఉన్నవాళ్ళు. సో దే వైబ్ అలాట్. బట్ నాకేంటంటే పెళ్ళైన తర్వాత మన హస్బెండ్ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అవుతారు అనేది చాలామంది యాక్సెప్ట్ చేయరనమాట. ఏదో హస్బెండ్ ఫ్రెండ్స్ కాబట్టి వస్తే కాఫీ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయో లేకపోతే అలా కాదు. బట్ వన్స్ మన జెల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో నాకు చాలా ఇష్టం తన ఫ్రెండ్స్ అందరూ కూడా. నేను సొంతంగా నా ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉంటాను వాళ్ళతో కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటాను అనమాట. అండ్ శారీ ఎందుకు కట్టుకున్నానంటే ఆ రోజు శుక్రవారం అనమాట. వాయినం తీసుకోవడానికి నందిని ఆ రోజు పూజ చేసుకుంది. ఫస్ట్ ఇంటికి వెళ్ళాను, వ్లాగ్ తీయడం వల్ల మర్చిపోయాను అనమాట. టైం అయిపోతుంది బికాజ్ మా తమ్ముడు వాళ్ళు మియాపూర్లో ఉంటారు. ఇప్పుడు నేను మణికొండ నుంచి మియాపూర్ వెళ్ళాలని తలుచుకుంటే అది కూడా ఆదిత్యం తీసుకుని, బికాజ్ అక్క బర్త్డే కదా అందరూ పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్దాం అనుకున్నారు. నేను ఫస్ట్ నేను ఇక్కడికి వెళ్తాను, అటు నుంచి వచ్చి జాయిన్ అవుతాను మీతో, ఎక్కడికి వెళ్తే అక్కడికి అని చెప్పాను. వాళ్ళందరూ కిడ్స్ని తీసుకొని ఏదో సమ్ ప్లే ఏరియాకి వెళ్ళారనమాట. నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇంకా ఆదిత్య ఒక్కడిని తీసుకొని. సో తను ముందు ఫ్రైడే కుదరలేదు పూజ, మరదలు ఆ రోజు చేసుకుంది. అర్జున్ ఆదిత్య హగ్ చేసుకో ఒకసారి. డ్రెస్ ఆదిత్య తగ్గదు ఇప్పుడు అప్పుడే ఎవరు అడిగి మొత్తం మంచి అయ్యే మళ్ళీ నాది కూడా మడత పెడుతున్నాడు. కొట్టు కొట్టు నా కొడుకునే ఇలా నాన్న నా కొట్టమ్మా, ఇక హ్యాండ్ మీద కొట్టమ్మా. అంటే ఇక్కడ 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 కొట్టు ఇక్కడ. నిలబడితే వస్తాడు. అది ఇంకో 5 అంకెలు ఎత్తుకుంటాను 2 హ్యాండ్స్. సో అలా కొంచెం టైం స్పెండ్ చేసి వాయినం తీసుకొని ఇంక స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఆదిత్య హరీష్ ఎప్పుడు ఇలా ఎత్తుకుంటాడు వాళ్ళ బాబు నేను వీడిని, అందుకని వాళ్ళు ఎత్తుకుంటాను రాని మూడు మారుద్దామని ట్రై చేస్తున్నాం. ఎంత డైవర్ట్ చేసినా డైవర్ట్ అవ్వడు.
అలా ఏడ్చి ఏడ్చి ఇంకా చాలా పెంకి పెట్టాడు అనమాట లాస్ట్లో. ఇంకా వీళ్ళందరూ డిన్నర్కి బయట ఒక దగ్గర ఉన్నారు, మొత్తం మా ఫ్యామిలీ, మా బావగారు ఫ్యామిలీ, అక్క వాళ్ళందరూ కూడా. సో మేము డైరెక్ట్గా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చిన్న షాపింగ్ ఉంటే వాళ్ళకి అది కూడా చూసుకున్నాం అనమాట. క్యారెట్ లేన్లో నేను ఇదివరకు ఎప్పుడు షాపింగ్ చేయలేదు. మీకు ఏమన్నా ఉందా, సజెషన్ ఉందా, లైక్ ఎనీ, కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, మీ సజెషన్ ఏంటో చెప్పండి. నేను ఇక్కడ చాలా లైక్ ఆన్లైన్లో చూడడం తప్ప కొనుక్కోలేదు, బట్ నాకు కూడా నల్లపూసలు కొనుక్కోవాలనిపిస్తుంది. నేను ఇప్పుడు వేసుకుంటుంది జాల్కాస్లో తీసుకున్నది, సన్నంగానే ఉంటుంది, బట్ ఇంకా కొంచెం ట్రెండీగా ఉండేది అన్న బీడ్స్ కానీ చిన్న పెండెంట్ కొంచెం వెస్ట్రన్ ఎక్కువ సెట్ అయ్యేది అన్న తీసుకుందామని ఆలోచిస్తున్నాను. సో ఎక్కడ అయితే అయిపోయాక వచ్చేసాము. ఫ్లెచర్స్లో ఉన్నాం. మెయిన్ ఫ్లెచర్స్లో స్టార్టర్స్ చాలా బాగుంటాయి, వెజ్ ఆర్ నాన్ వెజ్ అందరికీ అన్నీ నచ్చుతాయి. మెయిన్ కోర్స్ అప్పుడప్పుడు ఓకేగా అనిపిస్తుంది అనమాట. ఆ రోజు కూడా యావరేజ్ ఉండే. స్టార్టర్స్ పిల్లలు ఫస్ట్ అన్ని రకాలు తింటారు, అండ్ వాళ్ళకి అక్కడ ఏమంటారు స్వీట్స్ కానీ మన బేకరీ ఐటమ్స్ అవన్నీ కూడా చాలా ఫ్రెష్గా తయారు చేస్తారు కదా. సో దానివల్ల ఈ ప్లేస్ పిల్లలతో వెళ్ళినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా రకాలు ఉంటాయి, ఏదో ఒకటి తినేస్తే వాళ్ళ పని అయిపోతుంది. అండ్ ప్రైసింగ్ కూడా మంచిగానే ఉంటుంది, అఫోర్డబుల్గానే ఉంటుంది. సో ఇక్కడైతే నేను పన్నీర్ అన్ని స్టార్టర్స్ తినేసరికి నాకు కడుపు నిండిపోయింది. ట్రస్ట్ మీ గాయ్స్, నేనైతే అసలు క్యాలరీ డెఫిసిట్ అవి ఇవి అంత పెద్ద మాటలు అన్నాను, కానీ పోర్షన్ కంట్రోల్ స్టార్ట్ అయ్యాక కడుపు చెప్పేస్తుంది ఇంకా యూఆర్ డన్, స్టాప్ ఇట్ అని. నాకు అసలు ఇంకొక స్పూన్ కూడా ఎదురుగుండా ఏం పెట్టినా సరే తినబుద్ధి వేయట్లేదు. ఎందుకంటే ఎంత కష్టపడితే ఒక 50 క్యాలరీస్ ఖర్చు అవుతాయి అనేది మనకు తెలిసినప్పుడు ఇంకా ఫుడ్ తినబుద్ధి ఏదనమాట. సో తిన్నప్పుడే కడుపుకి న్యూట్రిషన్ వెళ్తుందా లేదా అని క్యాలిక్యులేట్ చేసుకొని తినడం నేర్చుకుంటే అది బెస్ట్ థింగ్. బయట ఫుడ్ ఎక్కడ తిన్నా మీరు టేక్ ప్రాపర్ ప్రోటీన్, కొంచెం ఫైబర్ తినాలి, సాలడ్స్ చక్కగా వేసుకోండి. అమ్మ అంత ఖర్చు పెట్టి వెళ్ళింది సాలడ్ తినడానికి అంటే కాదు, బట్ కొంచెం సాలడ్ తిని కొంచెం మంచి మంచి మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా పోర్షన్ కంట్రోల్లో తినండి. ఏ వేస్ట్ అవ్వదు, హ్యాపీగా ఉంటుంది మీ బాడీ. అండ్ ఇక్కడైతే వాళ్ళు కేక్ కట్ చేయిస్తున్నారు అక్కడికి. ఆ క్యాప్ మాత్రం పాపం తప్పట్లే, ఇంట్లో విస్సు కిరీటం పెడితే వీళ్ళు ఇక్కడ పేపర్ క్యాప్ పెట్టారు. అది తీసి కొట్టేద్దాం. వాళ్ళందరూ వచ్చేసిన గంటన్నరకి వెళ్ళాము. నేను వెళ్ళాకనే 4 కేక్ కట్ చేశారు ఆ రోజు అక్కడ. అంటే ఎవరి బర్త్డే అయితే అక్కడ నుంచో పెడుతున్నారు, కేక్ తెస్తున్నారు, కట్ చేపిస్తున్నారు, అది జరుగుతుంది. మేము అక్కడ నెక్స్ట్ నువ్వే అని చెప్పి ఏడిపిస్తున్నాం అనమాట. అక్కడ స్టాఫ్ అంతా ఇంకా 2-3 వచ్చారు. ముందైతే లిటరలీ ఉన్న స్టాఫ్ అంతా వచ్చి చప్పట్లు కొట్టి ఫుల్ హడావిడి చేశారనమాట. చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా అనిపించింది. సో అక్కడ ఏం తెలీదు అంటుంది, ఏంటో ఈ సంవత్సరం 2 కేకులు కట్ చేస్తున్నాను, జర్నీలో ఉంటే ఒక కేక్ కూడా కట్ చేయమంటే వాళ్ళకి కామ్గా ఉంటుంది కదా. సో ఇంత పెళ్ళిలాగా సందడిగా జరిగింది. మాకు కూడా చాలా బాగా అనిపించింది. ఒక్కరోజు ఫుల్గా ఎంజాయ్ చేసాం. లిటరల్లీ తను వచ్చాక ఒక్క 10 నిమిషాలు కూడా కూర్చొని మాట్లాడడానికి టైం కుదరలేదు ఈసారి. బట్ బర్త్డే రోజు మాత్రం క్వాలిటీగా టైం స్పెండ్ చేసాము. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకోటి ఈ వీడియో ఎవరు తీస్తున్నారో తెలీదా, మా ఆయనే అనుకుంటా. నన్ను కిట్టు పెళ్ళిలో వీడియోగ్రాఫర్లు ఎవరేం చేసుకున్నా అలా తీసేసుకుంటూ వెళ్ళిపోతారు కదా, అలా తీసావు మొత్తం అక్కడ ఏం జరుగుతుంది హడావిడి అనేది అంతా వాళ్ళు తీసారనమాట. పిల్లలు అయితే ఇంకా దే ఆర్ డన్, వాళ్ళ బ్యాటరీ ఫుల్ అయిపోయింది. ఇంకా మేము వి కాల్ ఇట్ డే అన్నట్టు కిందకి వచ్చేసాం అనమాట. లాస్ట్లో మళ్ళీ కక్కుర్తిగా ఒక్కొక్కళ్ళు ఒక లెమన్ సోడా, అది ఇంకోటి ఏదో పేర్లు మనకి రకరకాల పేర్లు తెలియదు, ట్యాంగో అనేదో ఉంది. సో అన్ని ఒకళ్ళు ఆర్డర్ చేశాక ఒకళ్ళకి అలా క్రేవింగ్స్ వచ్చి అలా మొత్తం కుమ్మేసాం అనమాట. నేనైతే లెమన్ సోడా అండ్ ఈ ట్యాంగో 2 టేస్ట్ చేశాను. సో తన 39th బర్త్డే, అదే సక్సెస్ఫుల్గా 30s కంప్లీట్ చేసుకున్నాం. హిప్ చెప్తున్నాం. అండ్ ఈ రెస్టారెంట్లో వర్కర్స్ కూడా సగం మంది వెళ్ళిపోయారు, మేము మాత్రం అక్కడే ఉన్నాం లాస్ట్ వరకు. మా చేతి ఇంకొంచెంసేపు ఉంటే పని చేయించేస్తారు ఇంకా, అందుకని ఇంకా అది జస్ట్ అలా స్నిపెట్స్ తీసుకొని కొన్ని గ్రూప్ ఫోటోలు తీసుకొని కిందకు వచ్చేసాం అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎవరివరకు చూసిన వాళ్ళందరికీ ఫస్ట్లీ థ్యాంక్స్. ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు చాలా ఓపిక, నా మీ అభిమానం ఉన్నట్టు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు మొత్తం వీడియోలో నేను చెప్పిన మాటలు ఏమి నచ్చాయి, ఏది మీరు అగ్రీ అవుతారు,
ఏది అగ్రీ అవ్వరు, ఏమనిపించినా కామెంట్స్లో చెప్పండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్. బాయ్.